భగవతే వాసుదేవాయ. ఎస్, 34. ఓకే మాతాజీ. ప్రభుజీ స్క్రీన్ కనిపిస్తుంది కదా ప్రభుజీ? ఎస్ మేడం, కనబడుతుంది. ఓకే. హరే కృష్ణ. మూకం కరోతి వాచాలం భంగనంగయేతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనదారిణం వందే పరమానందమాధవం శ్రీచైతన్యేశం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. దండ. థ్యాంక్ యూ మాతాజీ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ ది స్టడీ సెషన్. ఈరోజు మనము భగవద్గీత అడ్వాన్స్ క్లాస్కు హాజరైనందుకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము భగవద్గీత 2వ అధ్యాయము 35వ శ్లోకాన్ని చర్చించబోతున్నాం. నేను ముందుగా చదువుతాను, చదివిన తర్వాత మళ్ళీ మీరు రిపీట్ చేద్దరు కానీ. భయాద్రణాదు పరతరం మత్స్యంతే త్వాం మహారథః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. భయాద్రణాదు పరతరం భయాత్ రణాత్ ఉపతరం మత్స్యంతే త్వాం మహారథః ఏషాం చ త్వం బహుమతో భూత్వా అస్యసి లాఘవం. భయాత్ రణాతుపతరం మత్స్యంతే త్వాం మహారథః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. హరే కృష్ణ మాత. ప్రభు ఎవరైనా చదవడానికి హరే ముందుకు వస్తారా? కృష్ణ ప్రభుజీ చదవనా? చదవండి మాత. కృష్ణ కుమార. హరే కృష్ణ ప్రభు, దండవతం. ఎస్ మాత. భయాద్రణాదు పరతం మన్స్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు చదవనా? ఇంకోళ్ళు కృష్ణ కుమార్ చదువు కదా. ఉషా మేడం, ఉషా మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. చదవండి. భయాద్రణాదుపరతం మాంస్యాంతే త్వాం మహారథః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యాసి లాఘవం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. భయాద్రణాదుపతరం మత్స్యంతే త్వాం మహారథః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యస్యాసి లాఘవం. హరే కృష్ణ ప్రభుజీ. జ్యోతి ధనుల కొట్టి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భయాద్రణాదు పరతం నశ్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఈ పేరు దాక్షాయి. కలిగి ఉన్న దాక్షాయి. హరే కృష్ణ మాత ప్రభుజీ. భయాద్రణాద్రుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. నాగలక్ష్మి మాతాజీ. మాతాజీ మీరు బాగుంది, మీనింగ్ చదువుతారా? అనువాదం చదవండి మాతాజీ. అనువాదం చదవండి. హరే కృష్ణ.
నాగలక్ష్మి ఉన్నారా? మాతాజీ. సరే, నెక్స్ట్ ఉషా మాతాజీ, ఉమా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణం. అనువాదం చదువు. అనువాదము. నీ పేరు ప్రతిష్టల ఎడ గొప్ప గౌరవమును కలిగియున్న సేనా నాయకులు భయము చేతనే యుద్ధరంగమును నీవు వీడితివని భావించి నిన్ను చులకన చేయుదురు. హరే కృష్ణ. సరే, ఇక్కడ మిగతా వాళ్ళని కొంచెం మనం డిస్కస్ అయిన తర్వాత మళ్ళీ చదువుతారు. కానీ భయాత్ రణాత్ ఉపతరం మత్స్యంతే త్వాం మహారథః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యస్య శిలాఘవం. భయాత్, భయాత్ భయం వల్ల. దేనికి భయం వల్ల? ఇక్కడ యుద్ధం చేస్తే ఎక్కడ చస్తావో ఎక్కడ ఓడిపోతావో అనేది భయం. ఎక్కడ ఉన్నాడు? యాక్చువల్ మనం ఎక్కడున్నాం ఇప్పుడు? కురుక్షేత్ర రంగంలో ఉన్నాం. ఈ రణరంగంలో ఉన్నటువంటి పరిస్థితిలో భయం అనేది ఇక్కడ మృత్యువే ఉంటుంది, జయాపజయాలు కూడా ఉంటాయి. మత్స్యంతి అనుకుంటారు త్వాం మహారథః. ఉపతరం అంటే నీవు ఇక్కడ నుంచి పారిపోయావు అని. ఉపతరం విరమించుకున్నావు. ఎక్కడి నుంచి విరమించుకున్నాడని? భయం వల్ల యుద్ధం నుంచి పారిపోయినట్టుగా నిన్ను భావిస్తారు. ఎవరు భావిస్తారు? మహారథి. మిగతా యోధులు ఉన్నారు కదా, వాళ్ళందరూ మిమ్మలను ఇక్కడ నుంచి పారిపోయిన వాడివిగానే భావిస్తారు తప్ప నీవు గురువు పట్లనో పెద్దల పట్లనో అభిమానం ఉండి త్యాగ నిరతితో యుద్ధాన్ని ఓటమిని ఒప్పుకుంటున్నావేమో అన్నది వాళ్ళు భావించరు అర్జున అనేది ఇక్కడ ఉన్నటువంటి మన మీనింగ్. ఇందులో ఈయన బహుమత అన్నాడు. బహుమత అంటే నువ్వు చాలా గొప్పవాడివి అని. ఏం గొప్పలు ఉన్నాయి ఈయనకు? హరే కృష్ణ. ఎవరికి ఇక్కడ గొప్పతనం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? అర్జునుడి గురించి ప్రభుజీ. అర్జున్ గొప్పతనం గురించి కృష్ణ చెబుతున్నాడు. ఏషాం చత్వం బహుమతో, త్వం బహుమతో, నువ్వు చాలా గొప్పవాడివి. ఆ బహుమతానికి నిన్ను ఏమనుకుంటారు? చులకనగా చూస్తారు. పిరికివాడివి, ధైర్యం లేకుండా పారిపోయావు, యుద్ధం చేయక చాదగాక పారిపోయావు అన్నది అనుకుంటారు అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనము. కృష్ణ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు సూటిగా మనము కరెక్ట్గా ముఖం మీద అనేస్తుంటాం. అది కరెక్ట్ కాదు, అవును కాదు, నువ్వు రాంగు, నువ్వు చెయ్యి అది చెయ్యి అని మనం ఆర్డర్లు ఇస్తుంటాం జనరల్గా. అవి ఇచ్చేటప్పుడే మన సంబంధాలు బెడిసి కొడతాయి. వాస్తవంగా కార్యసాధనలో 4 పద్ధతులు పాటించాలి. ఒకటి సామ, వేద, దాన, దండన అనేటివి ఇవి సోపానాలు. దేని కొరకు? ప్రతి కార్య సాధనకై పెద్దలు చెప్పినటువంటి సోపానాలు, మెట్లు, స్టెప్స్ ఇవి. ముందుగానే ఒకటేసారి నువ్వు తప్పు చేసావని దండించడం కాదు. ఏం చేయాలట? సామంగా చెప్పి, ఒరే బాబు అట్లాగా, అయ్యో అట్లనా, నువ్వు ఇదయిందా? కాదు కదా, ఓ ఇది ఇలా ఉంది అంటూ ఇక్కడ యుద్ధం గురించి కృష్ణ ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఏం తెలియదు, నాకు ఏం అర్థం అయితే లేదు, కార్పణ్య దోషో హత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేహంస్యా నిశ్చితం బ్రూయి తన్మే శిష్యస్తేహం మాంషాది త్వాం ప్రపన్నం అన్నాడు. నాకు ఏం అర్థమైతే లేదు, నా బుర్ర పనిచేస్తలేదు, నాకు ఏది శ్రేయస్కారమో అది దయచేసి మీరే సెలవియ్యండి అని చెప్పినటువంటి అర్జునుడికి కృష్ణ ముఖం మీదనే కొట్టినట్టుగా చెప్పకుండా, అయ్యో అట్లుందా, అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసు నగతాసు చ మాం శోచతి పండిత. ఇక్కడ అయ్యో అట్లెందుకు అనుకుంటున్నావు, నువ్వు అనుకోకూడదు, అనవసరం దానికి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు అని చెప్పుకుంటూ సామంగా చెబుతున్నాడు. కొన్ని శ్లోకాలు మనకు 11 to 15 వరకు సామంగానే పోతున్నాడు. అయ్యో అది ఆత్మ, ఇది శరీరము, శరీరము నువ్వు కావు, నీవు ఆత్మ ఉంటుంది, అందరి ఆత్మలు అలే ఉంటాయని మళ్ళీ చెప్పుకుంటా పోయి ఇక్కడ
ఈయనను సపరేట్ చేస్తున్నాడు, నువ్వు గొప్పవాడివి అనేది భేదీకరిస్తున్నాడు. ఎవరితోని? సామాన్య మానవులతోని అర్జునుని సపరేట్ గా ఎక్స్పోజ్ చేస్తున్నాడు పరమాత్మ. చేస్తూనే కార్యోన్ముఖుని చేస్తున్నాడు. కార్యోన్ముఖుని చేయడానికి ఒకటేసారి నువ్వు చేసిన రాంగ్ ఇది చేయని చెప్పకుండానే ఇది పెద్దలు మాన్యులు చేసినటువంటి ధర్మ పాలన ఎలా ఉంటుందంటే సామభేద దాన దండన. ఇక్కడ సామంతో చెప్పుకుంటూ పోతున్నాడు స్వామి, చెప్పేస్తూ ఆయన యొక్క గ్రేట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఆ క్వాలిఫికేషన్స్, ఆ హోదాలు, ఆయన గొప్పతనాన్ని గురించి కాపాడుకుంటూనే తన లక్ష్యమైనటువంటి తనతో యుద్ధం చేయించాలి అన్నది దైవం యొక్క సంకల్పం. ఆ దైవ సంకల్పాన్ని ఎలా చెప్తున్నాడు? ఆయనను భుజగిస్తూనే చెప్తున్నాడు, భేదభావం చెప్తూ. ఇక్కడ అర్జునుడు ఎవరు మరి? అర్జునుడు ఒక క్షత్రియుడు. క్షత్రియుడు పాటించాల్సిన ధర్మం ఏ ధర్మం పాటించాలి? హరే కృష్ణ. క్షాత్ర ధర్మం ప్రభుజీ, అంటే యుద్ధం. హరే కృష్ణ. క్షాత్ర ధర్మాలు పాటించాలి కనుక ఆ క్షాత్ర ధర్మాలలో మనకు ప్రముఖంగా ఇక్కడికి మనము పాటిస్తున్నటువంటి పరాశర మహాముని తెలిపినటువంటి క్షత్రియ ధర్మాలు ఉన్నాయి. పరాశర మహాముని ఎవరు? హరే కృష్ణ. హరే కృష్ణ. వ్యాస భగవాన్ యొక్క తండ్రి. గుడ్. ఆయన ఎవరి పుత్రుడు? పరాశరుడు వశిష్ఠుని యొక్క పుత్రుడు కాదు, మనమడు. వశిష్ఠుని మనమడు. పరాశరుడు ఓకే. పరాశరుని వశిష్ఠుని మనమడు. పరాశరుడు శక్తి కొడుకు ప్రభు. శక్తి వశిష్ఠుని కొడుకు శక్తి కొడుకు పరాశరుడు. దట్స్ వాట్ మనమడు. క్షత్రి యాక్చువల్లీ అతను చేస్తాడు. విశ్వామిత్రుని యొక్క యుద్ధంతో ఆ కసిలో చనిపోయిన తర్వాత కొన్నేళ్లకు గర్భంలోనే ఉండి ఆయన అన్ని సూత్రాలు అన్ని నేర్చుకొని బయటకు పుడతాడు. కనుక ఆయన మహాముని, పుట్టుకతోనే ముని, మనం జస్ట్ లైక్ శుక బ్రహ్మలాగా. ఇక్కడ అలాంటి పరాశర ముని చెప్పినటువంటి క్షాత్రియ ధర్మాలు ఉన్నాయి. క్షత్రుడు అంటే ఎవడు? తనను తన నమ్మిన వాళ్ళను, తన గురువులను, బ్రాహ్మణులను, అబలలను, నిస్సహాయులను, ప్రజలను నిరంతరం రక్షించాల్సి ఉంటుంది, కాపాడాల్సి ఉంటుంది. ఎవరైనా వారికి శాంతికి, వాళ్ళ ప్రాణానికి, మానానికి హాని కలిగించే పరిస్థితి ఏర్పడితే వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవసరం వస్తే వాళ్ళని ఎదిరించి దండించి చంపాల్సిన అవసరం కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ది క్షాత్రియ ధర్మం. మరి ఇక్కడ తాత గదా మామ గదా అని కాదు. తాత మామలు ఏ వైపుకున్నారు? అధర్మం వైపుకున్నారు. కృష్ణ యుద్ధం చేసేటప్పుడు ధర్మయుద్ధము అన్నారు. ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు నిలబడి ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రతి వాళ్ళని కూడా మనము ఈక్వలెంట్ గానే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. హరే కృష్ణ. దెర్ ఇస్ నో మెర్సీ. ఈవెన్ మన చట్టాల సభల్లో కూడా నిందితుడు, అక్యూజ్డ్, నిందితుడైతే ఎంతటి తప్పును, ఎంతటి శిక్షను అనుభవించాలో ఆ నిందితునికి సపోర్ట్ చేసే, సాయం చేసేటువంటి వాళ్ళు కూడా సమానంగా నేరస్తులుగానే పరిగణించబడతారు. ఏమై కరెక్ట్? అంగీకరిస్తారా లేదా? అక్యూజ్డ్కి సపోర్ట్ చేసేవాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు, దొంగకు సపోర్ట్ చేసిన వాళ్ళు, దొంగకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు, దొంగకు మద్దతు చేసిన వాళ్ళు, లేకపోతే దొంగ సామాను అమ్మిన వాళ్ళు కూడా మన నార్మల్ చట్టాల్లో కూడా కో అక్యూజ్డ్గా తీసుకుంటుంది. అక్యూజ్డ్, కో అక్యూజ్డ్. ఇక్కడ నిందితుడు. ఇక్కడ అధర్మానికి పాల్పడ్డటువంటి దుర్యోధనాదులకు తోడుగా నిలబడ్డ వాళ్ళందరినీ పరమాత్మ ఎలా భావిస్తున్నాడు? అధర్మపరులు అంతే. ఇంక అందులో మెరిసి లేదు, మోహమాటం లేదు. అది ఎవరు ఏమన్నది చట్టానికి కళ్ళు ఉండవు అంటారు. ఓన్లీ పరిపాలన మాత్రమే. ఇక్కడ అట్లాంటి పరిస్థితుల్లో ధర్మరక్షణకు తాను చేయాల్సిందే అని
చెప్పబోతున్నటువంటి సందేశం ఇక్కడ మరి అర్జునుడికున్న గొప్పతనాలు ఏంటి? అర్జునుడు ఎంతటి విలువిద్యకారుడు అంటే చీకటిలో కూడా శబ్దాలు విని ప్రాణాలు వేయగలిగినటువంటి నేర్పరి యోధుడు. ఆయన విలువిద్యను మెచ్చి శివుడు ఒక అస్త్రం ఇచ్చాడు. పాశుపాశ. వెరీ గుడ్. పాశుపదార్థం ఇచ్చాడు. పాశుపదార్థం. ఇంద్రుడు ఆయనకు వరం ఇచ్చాడు. ఇంద్రుని వరం వల్ల పుట్టింది కదా. సూర్యనారాయణ భగవానుడు ఒక గొప్ప రథాన్ని ఇస్తాడు. మరి ద్రౌపది అన్నయ్య ధర్మరాజు, భీముడు, కుంతి వీళ్ళని నమ్ముకున్నారు ఈయన మీద. ఈయన యోధత్వం మీద, ఈయన వీరత్వం మీద చాలా ఆధారపడి ఆశపడి ఉన్నారు. ద్రౌపది అయితే ఎంతో ఆశలు పెట్టుకున్నది ఏమో చేస్తాడని. మరి ఆమె ఆశలన్నీ ఎటుపోవాలి? ఇంకొకటి అన్నిటికన్నా మించి ఈయన వీరత్వాన్ని చూసిన ఈయన గురువు గారు అయినటువంటి ద్రోణాచార్యులే ఈయనకొక గొప్ప ప్రశంస చేస్తాడు. అది ఏంటది? త్రిలోకాల్లో కూడా ధనుర్ధారి, అర్జునుని మించిన ధనుర్ధారి లేడు అని ఆయనే ప్రకటించాడు. అంతటి గురువు ఇచ్చినటువంటి మాటలు మరి వృధా పోవాల్సిందేనా? నువ్వు యుద్ధం నుంచి తప్పుకుంటే, నీవు పిరికివాడివి అని ముద్ర వేసుకుంటే అని కృష్ణ హితబోధ చేస్తున్నాడు ఇక్కడ. మళ్ళీ మనకిక్కడ ఎందుకంటే న్యాయం, చట్టం, ధర్మాల గురించి గతంలో మనం క్లాసులో చర్చించుకున్నాం. న్యాయం అనేది ఇద్దరి మధ్య తగువులకు, ఇద్దరి మధ్యన ఉన్న విషయాలకు మాత్రమే వర్తిస్తుంది. చట్టాలు అనేటివి ఒక గ్రూపుకు వర్తిస్తే, ధర్మం మాత్రము ఎవరికి వర్తిస్తుంది? ఇది ధర్మం అందరికీ వర్తిస్తుంది ప్రభు. చరాచర జీవ జగత్తుకు, చర అచర జీవులకు కూడా అన్నిటికీ వర్తించేటివి ధర్మ పరిపాలన. అప్పుడు ఎప్పుడైతే చట్టానికి, న్యాయానికి, ఈ ధర్మానికి మధ్యన మనకు వివాదం వచ్చినప్పుడు మనము ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది దేనికి? ధర్మానికి ఇవ్వాలి. ధర్మం ఈజ్ హైయెస్ట్ వన్. ఇక్కడ అయ్యో ఈయనకు అన్యాయం అవుతుందేమో, భీష్ముడు తాత అనే కరుణ లేకుండా చంపిన పాపం వస్తుందేమో అన్నది ఈయన పర్సనల్ గా ఉన్నటువంటి న్యాయం. కానీ ధర్మానికి అడ్డుపడుతున్నాడు గనక ఇది అన్యాయం కాదు. అర్థమవుతుందా? వాస్తవంగా తోబుట్టువులను చంపడము, కౌరవులు అంటే తోబుట్టువులే కదా, తోబుట్టువులను చంపడము, తన వాళ్ళను చంపడం, కుల వినాశనం చేయడం అనేది అన్యాయమే. కానీ ధర్మానికి విరుద్ధంగా ఉన్నారు గనక ఎంతటి వారినైనా సరే అడ్డగించాల్సిందే అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఇది మనం క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఏమై క్లియర్? అర్థమవుతుంది కదా? ఇక్కడ కృష్ణ యొక్క బోధ ఏమిటంటే, ఎవరైనా వాదించడం మన క్లారిటీ రావాలి. ముందు మన క్లారిటీ రావాలి. మిగతా మతస్థులు, మిగతా సోదర భారతీయులు, సోదర మానవులు మనను అడుగుతారా, విమర్శిస్తారని పక్క పెడితే మనకు క్లారిటీ రావాలి. కృష్ణ చేస్తున్నది ఇక్కడ హింస కాదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాన కొరకే తాను ప్రతిసారి పుడుతున్నా అన్న చెప్పినప్పుడు మనం చేయాల్సిందేంటి? ఆ ధర్మం కొరకే ప్రతిసారి రక్షణ చేస్తూ ఆ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి క్షణము మనం పోరాడుతూ ఉండాల్సి ఉంటది. ఏమై క్లియర్ ప్లీజ్? కనుక ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు అంటే ఎంతటి దుష్పరిణామాలు వస్తే ధర్మం అనేది మనము అతిక్రమణ చేసే, ధర్మం అనేది మర్చిపోతే, సరిహద్దులో ఉన్న సైన్యము నాయకుడు, సైన్యాధ్యక్షుడు, సైన్యాధిపతి బంధుత్వ ప్రీతితో ఆగంతకులను అడ్డుకోకుండా అంతమొందించకుంటే ఏమైతుంది? దేశంలో వాళ్ళు చొరబడి దేశంలో ప్రజల, అమాయకుల, స్త్రీల, పిల్లల ధన మాన ప్రాణాలకు
ముప్పు వాటిల్లిన పాపం వస్తుంది కదా లేదా? అర్థమవుతుంది కదా? ఇది ఇక్కడ ఆయన ఒక్కడు తప్పుకుంటే ఏమైతుంది, ఆ ఒక్కడు చేయకపోతే ఏమైతుంది అనేది కాదు. ఆ ఒక్కడే బార్డర్లో ఉన్నాడు. ఆ ఒక్కడు నిద్రపోతే వీళ్ళందరికీ ముప్పే. వీళ్ళందరి ప్రాణాలు తీసిన పాపము వాడికి ఒక్కడికే వస్తుంది. కనుక అర్జున అది కుదరదు, తగదు అని హితబోధ చేస్తున్నాడు పరమాత్మ ఇక్కడ. హరే కృష్ణ. ఇక్కడ మన మాట ఏమిటి మరి? అంతవరకు బాగుంది. మానవులుగా మానవ ధర్మం ఏమిటి? ఇప్పుడు క్షాత్రియ ధర్మం చదువుకున్నాం, వాళ్ళని చంపాలి, ఎవడైనా సరే అడ్డం వస్తే అంతమొందించడమే మొదటి ధర్మం అనుకున్నాం. చేద్దాం, అది మంచిదే. మన ధర్మం ఏంటి? మానవ ధర్మం ఏమిటి? మానవ ధర్మం ఏమిటి? హరే కృష్ణ. ఎస్ ప్లీజ్. జీవేరా 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 స్వరూపై నిత్య కృష్ణదాస్. నిత్య కృష్ణదాస్. నిత్య కృష్ణదాస్. ఇది నిద్రలోకి వెళ్ళి అడిగినా నీ ధర్మం ఏంట్రా అనగానే నేను కృష్ణదాసుని అని చెప్పగలగాలి. ఇంకేం లేదు. మొట్టమొదటి ధర్మం ఇది నీది. నువ్వు క్షాత్రియుని కన్నా ముందు, నువ్వు బ్రాహ్మణుని కన్నా ముందు, నువ్వు వైశ్యుని కన్నా ముందు, నీ వైష్ణవుని కన్నా ముందు ఏంటి నీవు? వాట్ యు ఆర్? బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, బీయింగ్ ఏ లివింగ్ ఎంటిటీ. లివింగ్, జీవించినటువంటి మనిషివి. కనుక నీ ముఖ్య ధర్మము ఏమిటంటే కృష్ణదాసుడివి. కృష్ణదాసుడికి మనము ఏమనుకుంటున్నాము? 4 నియమాలు పాటించము, 4 విధులను నెరవేర్చము, మరి 4ంటిలోనే కూరుకుపోవాల్సి ఉంటుంది. జన్మ, మృత్యు, జర, వ్యాధి. పోదామా అయితే? అర్జునికి చెప్పాడన్నది కాదు ఇక్కడ. చులకనగా నేను చూస్తారు, నిన్ను కూడా చులకనగానే చూస్తున్నది. ఎవరు చూస్తున్నారు? అది మనకు కనబడతలేదు. పరమాత్మ నవ్వుకుంటాడు. ఒరే వీడు అరగంట ఆడుకొని వస్తాని కిందికి వెళ్ళాడు, ఇంకా రావడం లేదు, రోజైపోయింది, పొదుగుకింది, ఏమైంది అని మళ్ళీ పరమాత్మనే దిగి వెతుక్కొని చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ప్రభుపాదులను మనకు పంపించి మనల్ని పట్టుకోవాల్సినటువంటి దుష్కర్మ పరమాత్మ కలుగు చేస్తున్నాం. మనం తండ్రిని, తల్లిదండ్రులను వెతికించడానికి మనము పారిపోయినాము, లేకపోతే తప్పిపోయినామంటే మనం చేసిన గొప్ప పని అనుకుంటున్నామా? మనము చేసే పనిని మనము తప్పుదారి చేయడం వలనే, మనము దారి తప్పడం వలనే ఆ పరమాత్మ ఈ రకంగా ఈ శాస్త్రవచనాలు, శృతి ఇతిహాసాలు, ఈ వాటి ద్వారా మనకు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ధర్మ పరిపాలన ముఖ్యము. ఏమి ధర్మ పరిపాలన? మనం వైష్ణవులుగా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? హరే కృష్ణ. కృష్ణుడి గురించి తెలుసుకోవడము మరియు కృష్ణుని చేరడానికి, కృష్ణుని తెలుసుకోవడం, కృష్ణుని చేరడానికి ప్రయత్నం చేయడము. ఆ ధామానికి చేరడానికి ఏమి కావాలో, ఎవరి ద్వారా అయితే చేరగలమో. అయ్యో సంతలో తప్పిపోయాము, పిల్లలు సంతలు తప్పినా ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు? న్యాయంగా అయితే పిల్లలకు తెలిసిన పర్వాలేదు, ఏడుస్తుంటే పోలీసు వాళ్ళు పట్టుకెళ్తారు. అక్కడ నుంచి అనౌన్స్మెంట్ చేస్తారు, ఫలానా ఎర్ర చొక్కున్న పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయనకు ఇలా ఉన్నది అట్లా ఉంది చెప్తారు. ఇక్కడ మనకు చెప్పేది ఎవరు మరి? ఇప్పుడు గురువులు మనకు చెప్తున్నారు. అయ్యయ్యో వీడు చిన్నవాడు, వీడు చాలా రోజు, నిజమే 50 ఏళ్ళైంది, దౌర్భాగ్యుడు, మర్చిపోయాడు. స్వామి పాపం మీ నామం తరుస్తున్నాడు, మీ నామస్మరణ చేస్తున్నాడు, మీ ప్రసాదం తింటున్నాడు, మీకు వందనం చేస్తున్నాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం విష్ణు, ఇవి ఈ సాధన చేస్తూ మనం ముందుకు పోవాల్సి ఉంటది.
ఈ సాధన చేయడానికి మనం కనీసం ఇది సాధనక చేయకపోతే ఆ కీర్తి ఆ పరమేశ్వరుని గురించి తెలుసుకున్న వాళ్ళు, పరమేశ్వరుని లీలలు, పరమేశ్వరుని యొక్క వైభవాన్ని అర్థం చేసుకున్న మాన్యులు మహాజనులు కూడా అనొచ్చు. మహాజనులను కీర్తించినా కూడా మనకు ఆ భగవంతుని కృప కలుగుతుందని భక్తి రసామృత సింధువులో నేర్చుకున్నాం మనం. 16th చాప్టర్ లాస్ట్ వి డిస్కస్డ్, ఇఫ్ యు రిమెంబర్ వెల్. గుర్తుందా? హరే కృష్ణ. భక్తి రసామృత సింధువులో రూపగోస్వామి చెప్తుంటాడు, కనీసము పరమాత్మను కీర్తించడము నీకంత అర్హత లేకున్నా, రాకున్నా, తెలియకున్నా, నీకు దగ్గరగా ఉన్నటువంటి, నీకు అందుబాటులో ఉన్నటువంటి ఆ పరమాత్మని యొక్క దాసానుదాసులు ఉన్నారే, ఆ దాసానుదాసుల చరణామృతాలను పట్టుకున్న, చరణ పద్మ కమలాలను ఆశ్రయించిన, వారిని శృతించిన వాళ్ళ కరుణ వల్ల పరమాత్మ యొక్క కృప కలుగుతుంది అని మనకు భక్తి రసామృత సింధువులు చెబుతుంది. మరి ఏం చేద్దాం? మహాజనులు అంటే ఐడియా ఉంది కదా? హరే కృష్ణ. మహాజనులు అంటే పరమాత్మని యొక్క లీలలు. సాధారణంగా పరమాత్మ కృష్ణ గురించి అర్థం కావడము సాధ్యం కాదు అని ఆయన చెప్పాడు. బహునాం జన్మనామంతే ఉందా? బహునాం జన్మనామంతే. హరే కృష్ణ. వాసుదేవ సర్వమితి సమాత్మ సదుర్లభ అని అన్నాడు. 7th చాప్టర్లో చెప్తుంటాడు. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే, స్వామి గురించి తెలుసుకోవాలంటే కొంచెం ఎక్కడో సుకృతం ఉండాలి. ఆ సుకృతం లేకపోయినా పర్వాలేదు. ఈ అంటే ఆయన గురించి లీలలు తెలుసుకున్నటువంటి పురాణ పురుషులు ఉన్నారు. వాళ్ళు 12 మంది ఉన్నారు. మహాజనులు 12 మంది. బ్రహ్మ, రుద్ర, నారద, యముడు, చతుష్కుమారులు, ఇంకా కపిల భగవానుడు. హరే కృష్ణ. పేర్లు వస్తున్నాయా చెప్పాలా? బ్రహ్మ, రుద్ర, నారద, యమ, చతుష్కుమార్, కపిల భగవాన్, జనక మహారాజ్, జనకుడు, ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, భీష్మ పితామహ, శుకబ్రహ్మ, వీళ్ళందరూ 12 మంది మనకు మహాజనులు. వీళ్ళ గురించి, వీళ్ళ ద్వారా మనము ఏదైనా భగవతి యొక్క కథామృతం వినగలిగితే, వీళ్ళకి సేవ చేయగలిగినా కూడా మనకు మానవ ధర్మాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ అర్జునునికి నీ ధర్మాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ ధర్మాన్ని దాటుతున్నావు అని పరమాత్మ చెబుతున్నాడంటే, ఆయన వినేసి ఆయనకు చెప్పిందిలే నాకెందుకు అనే కాదు, మనం ఏం నేర్చుకోవాలి అనేది ఇక్కడ మన చర్చ. ఇక్కడ అడ్వాన్స్ గీతా కోర్స్ అనేది గీత చెప్పడం అనేది జస్ట్ మీనింగ్ చెప్పి మనం వదిలేయడం కాదు. ఇక్కడ ఈ గ్రూప్ యొక్క డిస్కషన్ కేవలము మథనం చేయడము. ఏ జ్ఞాన మథనం చేస్తున్నాం ఇక్కడ మనం. అయ్యో ఇది అవసరం, ఇది అది చెప్పాడు, దీన్ని చెప్పడం వల్ల మనకేం చెప్తున్నట్టు ఇండైరెక్ట్ గా పరమాత్మ అనేది మనం ఆలోచించాలి. ఆ మీనింగ్ చెప్పేసి వదిలేయడం కాదు. మీనింగ్ ఏం చెప్పాము, ఎంత చెప్పాము అనేది ఆల్రెడీ పరమాత్మ చెప్పిండు. అక్కడ ప్రభుపాదుల ఇంటర్ప్రిటేషన్స్ కూడా ఉన్నాయి. మనకి ఏమొస్తుంది దాని నుంచి, మనం ఏం చేయాలి దాని ద్వారా, వాట్ మెసేజ్ వి గెటింగ్, దానివల్ల మనకున్న జ్ఞానం ఏం లభిస్తుంది, మన యొక్క కర్తవ్యం ఏమిటి అనేది తెలుసుకోగలిగితే మన జన్మం ధన్యం అవుతుంటది. కనుక దయచేసి ఈ శ్లోకం ఒకసారి, భయాత్రణాదు పరతరం మస్యంతే త్వాం మహారథః ఏషాం చత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. నిన్ను చులకనగా చూస్తారు, నిన్ను కర్మహీనునిగా చూస్తారు, కనుక నీవు ఆ పని చేయకు అర్జున అని చెప్తున్నటువంటి పరమాత్మ యొక్క అంతరార్థం అది. ఇంకా ఇందులో ఒక చిన్న సంఘటన చెప్తాను. అంటే కర్తవ్యానికి మనకు వికృత రూపంగా వాదిస్తుంటారు మన జనాల్లో.
ఇది ఒక 2098 అనుకుంటా, 1998లో ఇష్యూ జరిగింది. ఒక స్టూడెంట్, హరే కృష్ణ చెప్పచ్చా, వింటున్నారా? ఎస్ ప్రభుజీ. ఒక స్టూడెంట్ వచ్చేసి ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఆయన 10 పేపర్లు 10 పేపర్స్ ఉంటాయి. ఏది ఇంగ్లీష్, తెలుగు, ఎంపీఎస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 5, అవి ఒక 2, 5 సబ్జెక్టులు, 2 ప్రాక్టికల్స్, 12కి దొరకు ఒక థియరీ వెళ్ళిండు, 2 ప్రాక్టికల్స్ వెళ్ళాడు. అంటే 3 పేపర్లు పాస్ అని ఇంకా 9 పేపర్లు ఉన్నాయి పాస్ కాలి. వాదన ఏం చేస్తాడంటే, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారా, ఎందుకు చదవాలి నేను అని అంటాడు. ఇది 89లో ఐ ఎన్కౌంటర్ ద క్వశ్చన్. వారి తండ్రి కూడా సీనియర్ టీచరే పాపం. తండ్రి టీచర్ అవుతూ కొడుకున్నటువంటి వాదన ఇది, ఆయన వాదన. సూటికి ఒకటే ప్రశ్న వేశాను, బాగుంది. తండ్రి చాలా బెబ్బలెత్తు, అప్పటికి 2 ఏళ్ళు రాస్తా ఉన్నాడు, ఇంటర్మీడియట్ కోర్స్ అయిపోయింది, 2 ఏళ్ళది, ఇంకో 4 ఏళ్ళు అయింది, దొరగారు పాస్ అవుతలేరు, ఈయనకి ఎట్లయినా కొంచెం సాయం చేయండి సార్ అని వస్తే, ఏంటి వాడి వాదన ఏంటని ఇలా చెప్తాడు. మంచిదే. నేను క్వశ్చన్ ఏమేశాను, చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రాలేదన్నది ఫ్యాక్ట్, నువ్వు చెప్తుంది నిజమే, దృష్టాంతం చెప్తున్నావు, కానీ మరి చదవకుంటే ఉద్యోగం వస్తుందా? నెక్స్ట్ క్వశ్చన్ అన్న బిత్తరపోయాడు. అదేంటి అన్నాడు. అదేంటి కాదు మరి చెప్పు, చదవకుంటే వస్తుందంటే నేను కూడా మానేస్తాను, ఇంకా నువ్వు ఎందుకు, నేను కూడా మానేద్దాం అన్నాక తర్వాత ఆయనకు రీక్యాప్చులేషన్, ఒకసారి రీథింకింగ్ మొదలు పెట్టాడు. నీకు చాతగాక వితండవాదం చేస్తున్నావు తప్ప, చదువు అనేది చదువుకుంటేనే కదా రేపు ఉద్యోగం దొరికంది, కానీ నువ్వు చదవకుండానే దొరకలేదు అని వాదిస్తూ సమాజం యొక్క లెక్కలు చెప్పుకుంటూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఇది సరికాదు, యు గెట్ లాస్ట్ అని కొంచెం మందలించేసి బయటకు పంపించేసిన. మరి కొంచెం కంటిన్యూ పెడితే, సరే ఒక్క చాప్టర్ ఒక్క పేపర్కి అయితే చెప్పగలను, నా దగ్గర టైం ఎక్కువ లేదు, 1 hour per day 1 month చెప్తాను, ఆ మిగతా అయితే నువ్వు చదువుకో, నా దగ్గర టైం లేదు అని 1 month ఒక్క సబ్జెక్ట్, ఎనీ సబ్జెక్ట్ అని చెప్పాను. అందులో ఒక మ్యాథ్స్ ఎన్నుకున్నాను, మ్యాథ్స్ కొంచెం హార్డ్ ఉంది సార్ నాకని, సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే చెప్తానులే అని మ్యాథ్స్ సబ్జెక్టు 1 hour per day 3 to 4 రావాలి, 4 కాగానే నేను చెప్పకున్నా నువ్వు వెళ్ళిపోవాలి, ఎందుకంటే నా టైం నాకుంది. అంత స్ట్రిక్ట్గా చెప్పడంతో ఏమైంది, చెప్పేసాను. ఆ 1 month ట్యూషన్ అయిపోయిన తర్వాత బాబు వెళ్ళిపోయాడు, తెలియదు నాకు, నేను మర్చిపోయాను వాస్తవంగా. ఆ 2-3 months గడిచిపోయినాయి, వేసే సెలవులు, ఎగ్జామ్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయిన తర్వాత ఒక 3-4 months తర్వాత వాడు సైకిల్ ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎవరు ఉండ్రు బాబు అనుకుంటున్నా, టక్కన కూడా సార్ నేను ప్రభాకర్ అండ్ సార్ అలా అన్నాడు, మీరు ట్యూషన్ చెప్పారు, ఏమైంది, బాగున్నాడు అంటే, సార్ మీ దయ వల్ల నేను మొత్తం అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యాను, ఇప్పుడు నాకు కండక్టర్ పోస్ట్కు దొరికింది సార్, ఇక స్వీట్ బాగ్ తీసుకొని వస్తున్నా అంట. ఒరే ఇదెక్కడిది, 11 పేపర్లలో నువ్వు 9 పేపర్లే ఇంకా రాయాల్సింది, ఈ 9 పేపర్లు ఎట్ట రాస్తేవి, ఏం చేస్తేవి అంటే, అక్కడ ధర్మ గుర్తింపు చేయడానికి మనం ఇచ్చిన ప్రేరణ తప్ప ఇంకేం లేదు. అక్కడ రూట్ చేంజ్ అయింది, మనిషికి ట్రిగ్గర్ అయింది, ఇది కావాలి. ఇక్కడ మనకు కావాల్సింది కృష్ణ చైతన్యంలో కృష్ణను పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఇందులో ఈ నా క్లాసులు ఏదైనా తప్పుగా మాట్లాడుంటే, ఎవరైనా హర్ట్ చేసి ఉంటే దయచేసి క్షమించండి. ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే అడగొచ్చు. హరే కృష్ణ. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम आता प्रभु जी। आते